ప్రస్తుతం మనం రైతు మహోత్సవంలోని ఒక స్టాల్ వద్ద ఉన్నాం. ఈ స్టాల్ వారు కొన్ని సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అలాగే ఆరోగ్యం కోసం కొన్ని హెర్బల్ ప్రొడక్ట్స్ని కూడా తయారు చేస్తూ ఉన్నారు. వీళ్ళు తయారు చేసినటువంటి సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత ఏంటి అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ కంపెనీ పేరు ఏంటి సార్? మా కంపెనీ పేరు టోటల్ సేఫ్ అద్భుత లైఫ్. ఓకే, మీ పేరు సార్? నా పేరు సత్యనారాయణ రెడ్డి, నేను సివిల్ ఇంజనీర్ని. ఓకే, ఏంటి సార్ మీరు సివిల్ ఇంజనీర్ గా ఉండి గర్వంగా నేను చెప్పుకుంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను గర్వంగా చెప్పుకోగలను. ఈరోజు ఆ రైతుతో ఒక తండ్రిగా నాకు జన్మనిచ్చి ఆ రైతు పండించిన పంటల నుంచి నన్ను సివిల్ ఇంజనీర్ గా చేశారు. కాబట్టి నేను ఈరోజు సివిల్ ఇంజనీర్ అయినా ఇంకోటి అయినా కన్స్ట్రక్షన్ చేసిన అన్నిటికంటే ముందు నేను రైతు కొడుకునని చెప్పగలను. వ్యవసాయం చేసినా చేయకపోయినా కూడా వ్యవసాయ రంగం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వల్ల మీరు ఇటు రావడం, ఇంట్రెస్ట్ వల్ల నేను వచ్చి, ఎందుకంటే క్రమక్రమంగా మనం ఉత్పత్తి పెరగడం కోసం ఏం చేస్తున్నాం అంటే ఉత్పత్తులు పెంచడం కోసం ఏదో ఒక విధంగా ప్రొడక్షన్ పెంచాలని చెప్పి రసాయనాలను వాడుతున్నాం. మనకి జన్మనిచ్చింది ఒక తల్లి అయితే భూమాత ఒక తల్లి అండి, అట్లా చెట్టు ఒక తల్లి. అందుకని సిద్ధులు ఏం చెప్తారంటే నీకు ఎంతమంది తల్లిదండ్రులు తల్లి అంటే తండ్రి ఒకడే ఉంటాడు పురుషుడు, కానీ తల్లులు మాత్రం ముగ్గురు అంటారండి. ఒకటి జన్మనిచ్చిన తల్లి, ఆ తల్లి కూడా ఎక్కడి నుంచి తీసుకుంటుంది ఆహారాన్ని? చెట్టు నుంచి తీసుకుంటుంది. ఆ చెట్టు తల్లి ఎక్కడి నుంచి తీసుకుంటుంది ఆహారం? భూమి నుంచి తీసుకుంటుంది. సో అందుకని మనం భూమాత అంటామండి. భూమాత, చెట్టు మాత కూడా దాన్ని పూజ చేస్తాం. అట్లా మూడోది మన జన్మించిన తల్లి. ఓకే సార్, ఇదేంటి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలుష్యంతో పంచభూతాలన్నీ కలుషితం అయిపోతున్నాయి. భూమి, నీరు, గాలి, ఆకాశము, అగ్ని అన్ని కూడా. సో ఇందులో నీరు చూసుకున్నట్లయితే మనం నేలలోకి రసాయనాలు వస్తున్నాయి, మృత కళేబరాలు వస్తున్నాయి, ఇంకా మన సీవేజ్ వాటర్ అంతా కలుస్తుంది. అట్లా వచ్చి సుమారుగా మనం హైదరాబాద్ నగరాన్ని మనం తీసుకుంటే ఈ హైదరాబాద్ ఎంతో ప్రాశస్త్యమైన నగరం. నిజాం నవాబుల్ 1930s లో ఈ నగరానికి ఒక డిజైన్ చేయమని చెప్పి టిప్పు సుల్తాన్ అడిగితే మన స్వతంత్రం కంటే ముందు సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని చెప్పి ఆయన మా సివిల్ ఇంజనీరింగ్ ఫాదర్, ఆయన బర్త్డే జరుపుకుంటూ ఉంటాం. ఆయన బెంగళూరు కర్ణాటక నుంచి ఇక్కడ పిలిపించారండి. అప్పుడు పిలిపించి ఆయన డిజైన్ చేయమంటే ఆయన డిజైన్ చేశారు. ఇటు సైడ్ ఇండస్ట్రీస్ రావచ్చు, ఇటు సైడ్ చేయండి అని చెప్పి మనకి హుస్సేన్ సాగర్ లో కలుషితం వద్దని ఆయన అప్పుడే 1930s లోనే గమనించారు సార్. సో ఆ రోజుల్లో 1960s వచ్చినప్పుడు హుస్సేన్ సాగర్ లో కూడా చేపలు కనిపించాయి. కానీ ఇప్పుడు హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్ళగానే మనం భరించలేని దుర్గంధం వస్తూ ఉంటాం. మనం తాగడానికి నీళ్లు మనకి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఉన్నాయి, కానీ ప్రతి నీళ్లు కూడా కలుషితం అయిపోతున్నాయి. డ్రైనేజ్ కలవడం, డ్రైనేజ్ కంటే కూడా ముఖ్యంగా కెమికల్స్ కలవడం వల్ల అది అవుతుందండి. ఎఫ్లూయెంట్స్ అంటారండి, కెమికల్ నుంచి వచ్చేది రిజెక్ట్ అండి. సో ఈ నీళ్లలో కనుక మనైతే మన పూర్వకాలం ఎట్లయితే గోదావరి జిల్లాల్లో కాలువల్లో చిల్లగింజలు వేస్తారు, ఆలం వేస్తారు, అట్లా ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ అయితే అవి ఏంటంటే ఎక్కువ కలపాలండి. ఓకే, అంటే మీరు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ని ఈ వాటర్ లో ఒక డ్రాప్ వేస్తే తర్వాత వాటర్ కలర్ మారిపోతుంది. నాట్ ఓన్లీ కలర్, ఇక్కడ ఏంటంటే వాటర్ ట్రీట్మెంట్ లో రెండు చేయాలండి మనం. ఒకటి ఫిజికల్ క్లెన్సింగ్, ఒకటి రెండు కెమికల్ క్లెన్సింగ్. అందుకని మనకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై చేస్తారు. ఏం చేస్తారంటే క్లీన్ చేస్తారు, ఆలం అది వేసి అయితే క్లోరినేషన్ చేస్తారు బ్యాక్టీరియా చంపడానికి. ఆ మిగిలిపోయిన క్లోరిన్ కూడా మన బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే హెర్బ్స్ వేయటం వల్ల రెండు రకాల క్లీన్ అయిపోయి పైన మనం శుభ్రంగా తాగొచ్చండి. ఇప్పుడు ఇట్లా నేలేసుకొని ఇట్లా మీరు కూడా టేస్ట్ చేసి టేస్ట్ చేస్తే మనకి క్లియర్ గా ఉంటుంది మినరల్ వాటర్. ఓకే, సో అసలు ఏ ప్రోడక్ట్ వాడి మీరు? మా దగ్గర ఎకో క్లీన్ అని ఒక ప్రోడక్ట్ ఉందండి. ఆ ప్రోడక్ట్ మనం ఇందులో 2 చుక్కలు వేస్తే లీటర్ ఒక చుక్క వేసుకుంటే అంతా క్లీన్ అయిపోతుంది. ఎంతసేపు పట్టింది? 1 గంట, గంటలో క్లీన్ అయిపోతుంది. గంట కంటే తక్కువ కూడా పడుతుందండి. దానికి ఉన్న అప్పుడున్నటువంటి పారామీటర్స్ బట్టి గంట పట్టొచ్చు, అర్ధగంట పట్టొచ్చు, క్లీన్ అయిపోతుంది. ఓకే, ఇంకా ఎటువంటి ప్రోడక్ట్స్ మీ దగ్గర అందుబాటులో? మా దగ్గర ఒకటండి వ్యవసాయ పరంగా ఉన్న ప్రోడక్ట్స్. మీరు నానో యూరియా గురించి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇక్కడ చూసినట్టు చూడండి, ఇది క్రాప్స్ బాగా పెరగడానికి అగ్రో స్పేస్ ఒక ప్రోడక్ట్ ఉందండి. ఇది అంటే మనకి ఇంతకు ముందు సేంద్రీయ వ్యవసాయం చేసినప్పుడు పాలేకర్ గారి టైంలో మనకి కింద అంటే బలానికి వచ్చేవి ఉన్నాయి, కానీ పైన ఈ కీటకనాశనలు లేదా ఎన్ని వచ్చినప్పుడు క్రిములు వచ్చినప్పుడు ఆ పంటను రక్షించడానికి లేవండి మనకి. కానీ ఈ రోజు మనం ఇక్కడ చూసినట్లయితే ఈ పెస్టిసైడ్స్ సేఫ్ గా మనకు ఉండి, సో దీనికోసం మనం ఆర్గో సేఫ్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది మన దగ్గర. అట్లాగే కలుపు తీయటానికి ఇదొక అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఇది మనం ఏం చేస్తుంటే గ్లైసాల్ అనే ఒక ప్రోడక్ట్ ఉండదు మన దగ్గర. అది ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ అవన్నీ బ్యాన్ చేసిన. గ్లైసాల్ పడితే మామూలు పంట కూడా దెబ్బతింటుంది, మీకు తెలుసు. యాక్చువల్గా గ్లైసాల్ ఎప్పుడు కూడా తేమ ఉన్నప్పుడు కొట్టొద్దు, కొంచెం ఎండ వచ్చిన కొట్టండి, పక్కన మాడిపోతాయని చెప్పి.
కానీ దాని ఉన్న కెమికల్ ఎఫెక్ట్ వల్ల అసలు దాన్ని బ్యాన్ చేసిందండి. మన దగ్గర మిగిలిన ప్రోడక్ట్ కూడా ఇండైరెక్ట్ గా మనం సేల్ చేసి అమ్ముతున్నారు. ఓకే. కానీ అది లైసల్ యూరియాలో కలిపి కొడుతుంటారు. అది కాకుండా ఇది కొట్టినట్టు న్యాచురల్ ఫార్మింగ్ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఓకే. అట్లాగే ఈ నానో యూరియా గురించి మీరు తెలుసుకున్నారు. ఏదైతే మనం ఇప్పుడు రెగ్యులర్ యూరియా మనం ఏదైతే ఎన్పీకే వాల్యూ ఉన్న ఫాస్ఫేట్ మనం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకొని లక్షలాది కోట్లాది రూపాయలు వాళ్ళకి ఇచ్చి మనం ఏదైతే తీసుకుంటున్నామో అది సాయిల్లో వేసిన తర్వాత సాయిల్ పూర్తిగా అబ్జార్ప్షన్ కంటెంట్ దాన్ని తగ్గిపోతుంటుంది సాయిల్ లో. అంటే ఇంటర్మోలిక్యులర్ అట్రాక్షన్, ఇంట్రోమోలిక్యులర్ అట్రాక్షన్ 2 పారామీటర్స్ ఉంటాయి మనకి. అంటే సాయిల్ అణువుకి మధ్యలో దాని నుంచి మనకి ప్రాణశక్తి వస్తుంది అనమాట. మీరు చూసినట్లయితే ఒక విత్తనం వేస్తే అది ఎట్లా ఆకులు వస్తాయో ఆ అట్రాక్షన్ లో వచ్చే ఎనర్జీతో వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ కెమికల్ మనం వాడతామో క్రమక్రమంగా అట్రాక్షన్ తగ్గిపోతుంది, సాయిల్ కెమికల్ అవుతుంది. ఆ మిగిలిపోయినటువంటి ఆ కెమికల్స్ అన్ని కూడా మళ్ళీ వర్షం వచ్చినప్పుడు ఆ సాయిల్ గుండా బయటకు వచ్చి జలాశయాల్లోకి వెళ్ళి జలాశయాలను కూడా కలుషితం చేస్తుంది. అందుకని ఈరోజు ప్రపంచంలో చూసినట్లయితే సాయిలే భూమి కాకుండా వాటర్ కూడా కలుషితం అయిపోతుంది. అన్ని పంచభూతాలు ఏదైతే మనకు అన్ని కలుషితం అయిపోతుంది. మళ్ళీ మనం సహజంగా మళ్ళీ బ్యాక్ టు ద రూట్స్ మనం ఆ సహజసిద్ధమైన వ్యవసాయాన్ని మనం అలవాటు చేసుకోలేకపోతే ఈ మనుషుల కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. ప్రశ్నార్థకంగా ఉన్నా కూడా రోగరహితం అవుతుంది. సో దానికి ఈ ప్రోడక్ట్స్ మీరు అన్ని చూసే ఉంటారు. అక్కడ ఏజమెరికల్ అని ఒక ప్రోడక్ట్ ఉంది. అది కూడా మనలో నర్వస్ సిస్టాన్ని కొంచెం శక్తివంతం చేసి మన యొక్క వయసును ఒక 10 సంవత్సరాల ముందు మనం ఎంత శక్తివంతంగా అంత తయారు చేయడానికి బాగా పనిచేస్తుంది. పెరాల్సి వచ్చిన వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ఒకటి ఉందండి అక్కడ. అట్లాగే హెల్త్ ప్రొడక్ట్స్ లో ఇంకా మనకి ముఖ్యంగా డయాబెటిక్ ఒక ప్రోడక్ట్స్ అన్ని రకాల ప్రొడక్ట్స్, ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్. ఇంకోటి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం దాహం వేయంగానే మినరల్ వాటర్ బాటిల్ తీసుకుంటారు. పూర్వకాలంలో పల్లెటూరులో కూడా భూమిలో నుంచి ఒక పక్కన నీళ్లతో వ్యవసాయం చేస్తుంటే పక్కన గొయ్యి తీసి చలం తాగుకునేవాడు. ఆంధ్రాలో దాని పేరు చలం అంటారు. ఆ నీళ్ళు చాలా టేస్టీగా ఉండే మినరల్ తో పాటు. కానీ ఇప్పుడు మనకు వచ్చే వాటర్ బాటిల్ ఏదైతే ఇప్పుడు టాటా కాపరో లేదా ఎనీ బాటిల్స్ అవన్నీ డీమినరలైజ్డ్ వాటర్. ఆ వాటర్ లో ఏం ఉండదు. అది ఆ ప్లాస్టిక్ తో ఉండటం వల్ల రూట్ కాజ్ పోతే క్యాన్సర్ అండి. దానికి ఇప్పుడు ఆల్కలిన్ వాటర్ మన హిమాలయస్ లో తయారవుతుంది, హిమాలయన్ వాళ్ళది. అట్లాగే మన సెలబ్రిటీస్ క్రికెట్ స్టార్స్ తాగుతుంటారు, చాలా కాస్ట్లీ వాటర్. దాన్ని మనం ఇక్కడ తీసుకొచ్చి మనకున్న ఇంట్లో ఉన్నటువంటి మున్సిపల్ వాటర్ లో ఒక 20 లీటర్ల క్యాన్లు 2 చుక్కలు వేసినట్లయితే ఆల్కలిన్ వాటర్ మనకు తయారైపోతుంది. సో మళ్ళీ న్యాచురల్ గా మనం అంటే భూమిలో నుంచి, సారవంతమైన భూమిలో నుంచి వ్యవసాయం చేసే భూమి లేదా మనం పాడు చేసిన భూమి కాదు, కొన్ని వేల లక్షల ఎకరాల భూములు ఉన్నాయి మనకి. నల్లమలై ఫారెస్ట్ ఉంది. అట్లాగే మనకి తమిళనాడు బోర్డర్ ఫారెస్ట్ ఉంది, భద్రాచలం వరుస ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ లో ఉన్న మొక్కలకి ఇప్పుడు కూడా ఆ శక్తి ఉందండి. మనొకళ్ళు వచ్చి అక్కడ అరకు వ్యాలీకి వచ్చి అక్కడ మొక్కలను స్టడీ చేసి వాళ్ళు అక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అమెజాన్ అడవుల్లో ఏ విధమైనటువంటి పారామీటర్స్ ఉన్నాయో అదే పారామీటర్స్ మన అరకు వ్యాలీలో అంతకంటే ఎక్కువ 20% ఎక్కువ ఉన్నాయి. మీరు ఇక్కడ టూరిజం ప్రాజెక్ట్ చేస్తే మేము మీకు ఇతిహాత్ వాళ్ళ రోడ్ లైన్స్ ఎయిర్వేస్ వచ్చి. సో అట్లాగే ఎక్కడెక్కడైతే మనము ప్రకృతిని ఇంకా మనం పాడు చేయలేదో అక్కడ ఈ హెర్బల్ వాల్యూస్ ఇవన్నీ చెట్లుగా శక్తి ఉందండి, ఆ భూమిలో తీసుకునే శక్తి. సో మళ్ళీ ఆ చెట్ల హెర్బ్స్ తీసుకుని మళ్ళీ మన మనుషులకి మళ్ళీ భూమికి మనం సైక్లింగ్ చేస్తున్నాం అనమాట. ఆర్గానిక్ సేంద్రీయ వ్యవసాయం అంటే నథింగ్ బట్ సైక్లింగ్ ఆఫ్ మళ్ళీ గో టు బ్యాక్ టు ద రూట్స్ అనమాట. సో అందుకు ఈ అద్భుత లైఫ్ టోటల్ సేఫ్ ప్రొడక్ట్స్ అన్ని ఏంటంటే మళ్ళీ బ్యాక్ టు ద రూట్స్, మళ్ళీ మొదటికి వెళ్ళి అక్కడ నుంచి. సో నేను మీ ఛానల్ ద్వారా నేను ప్రభుత్వాన్ని తెలియజేసేది ఏంటంటే ఈ ఆర్గానిక్ సేంద్రీయ వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహించాలి. చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి, ఇందులో సేంద్రీయ ఉత్పత్తులు ప్రొడక్షన్ చాలా తక్కువ వస్తుంది అండి. ఇంతకాలం అట్లా పూర్వకాలం అట్లాగే ఉండేదండి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ సేంద్రీయ ఎరువులను వాడడం వల్ల మన పంట దిగుబడి తగ్గిద్ది. నిన్ను కూడా ఇక్కడికి వచ్చి 2-3 కూడా నన్ను అడిగారు, ఏమండి మనకి ప్రొడక్షన్ తగ్గిపోతుంది కదా మీరు ఎట్లా చేస్తారండి. అది ఈ మధ్యన అద్భుతం ఏంటంటే అండి, కర్ణాటకలో, తమిళనాడులో, మహారాష్ట్రలో ఈ సేంద్రియ ఉత్పత్తులు మనం వాడి వ్యవసాయం చేసినప్పుడు ప్రొడక్షన్ దానికంటే 16% ఎక్కువ వచ్చిందండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే మన బూడిద గుమ్మడికాయ ఉంటుంది, కూర గుమ్మడికాయ ఉంటుంది. సో ఎకరానికి ఎన్ని టన్నులు వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ బూడిద గుమ్మడికాయ మన ఉద్దేశం ప్రకారం మనకి 5 కేజీల నుంచి 8 కేజీలు లేదా 10 కేజీలు ఉంటుందండి బూడిద గుమ్మడికాయ, పెద్ద బూడిద గుమ్మడికాయ. మార్కెట్ లో మీరు చూసినట్లయితే కేజీ నుంచి 10 కేజీలు ఉంటుంది. కానీ మన బెంగళూరు దగ్గర చల్లకేరి అనే ప్రాంతంలో 16 నుంచి 18 కేజీల బూడిద గుమ్మడికాయలు వచ్చినాయి. రైతులు చేసి 5 ఎకరాలు ఎగ్జాంపుల్ గా చేస్తారు ఈ హెల్త్ ప్రొడక్ట్స్ వాడి. అట్లా మన కూర గుమ్మడికాయలు ఉంటాయి, ఎల్లో కలర్ లో ఉంటాయి. ఆ గుమ్మడికాయలు కూడా 28 కిలోలు వచ్చినాయండి.
సో కాబట్టి 16 to 20% మనకి ప్రొడక్షన్ పెరుగుతుంది. మనం ఈ సేంద్రియ పద్ధతుల ద్వారా ఈ వాడటం వల్ల మనకి ఏంటంటే మనకి ఖర్చు తగ్గుతుంది. సో మా ప్రొడక్ట్స్ వల్ల మేము ఒకటి ధైర్యంగా చెప్పగలం. ఒకటి మనం ఎట్లా అంటే 5 ఎకరాలు ఉన్న వ్యక్తి కూడా సెల్ఫ్ సఫిషియెంట్ గా చేసుకోవచ్చు. మనం ఎందుకు రైతులు ఇంత ఇబ్బందులు పడుతున్నారంటే కేవలం నాకు ఎందుకు ప్రకృతి రైతులు చేపిస్తుందేమో అనిపిస్తుందండి. నిన్న టీవీలో చూస్తే చాలా బాధ వేసింది నాకు. నేను అసలు యాక్చువల్గా షేర్ చేసుకుందాం అనుకున్నాను. టీవీ ఆన్ చేయగానే వడగళ్ళ పోవడం వల్ల ఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న పంట అంతా నష్టం, ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న పంట అంతా నష్టపోయింది, మహబూబ్నగర్ జిల్లా ఇది పడుతుంది, ఇక్కడ పండిన ధాన్యం కూడా రోడ్ల మీద పారిపోతుంది. అసలు ఈ సీజన్ లో వర్షం ఎందుకు పడుతుంది అంటే ప్రకృతి మన రైతులను చేపిస్తుందేమో అని చెప్పి. ఎందుకు చేపిస్తుంది అంటే దాన్ని అంత కెమికల్ గా చేసి రైతులు దాని నుంచి భూతల్ని అంత బాధపడుతుంది అనమాట రైతుల దగ్గర నుంచి. మారాలి అందరూ అందుకే నేను నా పర్సనల్ గా ఏంటంటే నేను శ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ ని, సివిల్ ఇంజనీర్ ని, చేయగలిగినంత కన్స్ట్రక్షన్ చేశాను. అట్లాగే జనాలకు కూడా ఆరోగ్యం గురించి అవేర్నెస్, అట్లా ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎట్లా కొంచెం ప్రాణాయామం ధ్యానం నేర్చుకోండి, దాంతోపాటు మంచి ఫుడ్ తీసుకోండి అని. సో ఆ ఫుడ్ కావాల్సినటువంటి సప్లై మనం పండించాలి. ఎందుకంటే మా ప్రొడక్షన్ చేసుకుని ఒక మోడల్ ప్లాంట్ తయారు చేస్తున్నాం. సో మోడల్ ప్లాంట్ లో మేము పండించి చూపిద్దామని చెప్పి రోజు ఏదైనా ఒక ల్యాండ్ మోడల్ ప్లాంట్ అది వెరీ షార్ట్లీ చేవేళ్ళ దగ్గర కానీ శంషాబాద్ షాద్ నగర్ దగ్గర ఒకటి తీసుకుంటాం. నెక్స్ట్ సీజన్ కి చేసి అందరినీ పిలిచి అప్పుడు మేము ఒక ట్రయల్ చూపిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.